నమస్తే అండి, శుభోదయం అందరికి. సార్ నమస్తే. సో మనము లాస్ట్ అఫారిజమ్స్ లో మనకి హనుమాన్ గారు ఏం చెప్పారు ఇక్కడ అంటే 131 అఫారిజం లో మనం ఎటువంటి అంటే కొన్ని ఆ, ఈ డ్రగ్ ప్రూవింగ్ లో కొన్నిసార్లు కొన్ని టైప్ ఆఫ్ సిమ్టమ్స్ రావన్నమాట. ఆ సిమ్టమ్స్ రాకపోయేసరికి మనకి మెటీరియల్ కన్నా చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకు అట్లా అని చెప్పేసి దాని యొక్క క్రానిక్ ఎఫెక్ట్స్ కూడా తెలియాలి కదా. ఒక డ్రగ్ యొక్క క్రానిక్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయని తెలిస్తేనే మనము రేపు నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు దాన్ని తక్కువ మోతాదులోనో లేదంటే దాని ఇంటెన్సిటీ తక్కువ ఉందనో ఎక్కువ ఉందనో చేసి మనం జాగ్రత్త పడతాడు. అందుకని చెప్పేసి మనకి దాన్ని రీప్రూవింగ్ చేస్తారనమాట. అంటే అదే పొటెన్సీని ఇంకా ఎక్కువ పొటెన్సీ చేసి ప్రతిరోజు చాలా రోజులు ఇస్తారనమాట. చాలా రోజులు ఇస్తుంటే ఏమవుతుంది, శరీరంలో కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తుంటాయి అన్నమాట. కొన్ని సిమ్టమ్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఆ మెడిసిన్ యొక్క సిమ్టమ్స్ రావచ్చు, లేదంటే శరీరం యొక్క ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ రావచ్చు, లేదంటే సెకండరీ యాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ రావచ్చు. ఈ మూడు సిమ్టమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అది డ్రగ్ సిమ్టమ్సా లేదంటే ప్రైమరీ ఫోర్స్ సెకండరీ ఫోర్స్ అనేది చూసుకొని వాటికి తగ్గట్టుగా మనము డిసైడ్ అవ్వాలన్నమాట, మెటీరియల్ రాయాలా వద్దా అనేది. అంటే ఈ విధమైనటువంటి ఈ ప్రూవింగ్స్ చేస్తేనే మనకి దాని యొక్క అంటే ఆ మెడిసిన్ యొక్క ఆల్టర్నేట్ యాక్షన్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. 131 లో తెలుసుకున్నాము. ఇప్పుడు 132లో, but when the object is without reference to the sequential order of the phenomena and the duration of the action of the drug, only to ascertain the symptoms themselves, especially those of a weak మెడిసినల్ సబ్స్టెన్స్. అంటే కొన్ని మెడిసినల్ సబ్స్టెన్స్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, అవి శరీరంలోకి వేయగానే దాని యొక్క యాక్షన్ ని వెంటనే చూపించి దాని పని అది చేస్తుంటది అనమాట. అంటే అది మనకి సిమ్టమ్స్ కూడా త్వరగా వస్తాయి. అది దాని యొక్క లేటెంట్ ఫేజెస్ కూడా తొందరగా వస్తాయి అనమాట శరీరంలో. అది కూడా ఇంకా వీక్ పర్సన్స్ లో, సెన్సిటివ్ పర్సన్స్ లో ఇంకా చాలా త్వరగా వస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వితౌట్ రెఫరెన్స్ టు ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ద ఫినామినా అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్. అంటే మనకి అప్పటి వరకు కూడా తెలియదు ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ దేని తర్వాత ఏ సిమ్టమ్స్ వస్తాయి అనేది, లేదంటే యాక్షన్ ఆఫ్ ద డ్రగ్ అనేది, డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్ అనేది కూడా తెలియదు. Only to ascertain the symptoms themselves, especially those of a weak medicinal substances. In that in that case, the preferable course to pursue is to give it for several successive days. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ డోసెస్ ఉంటే త్వరగా వచ్చేస్తాయి సిమ్టమ్స్. అదే వీక్ డోసెస్ ఉన్నాయనుకోండి, ఆ వీక్ డోసెస్ దాని యొక్క ఆ, ఏమంటే డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్ రావాలన్నా ఒకదాని తర్వాత ఏ సిమ్టమ్ వస్తుందని మనకు తెలియాలనుకున్నా కానీ చాలా 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 టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టడానికి ఏం చేయాలి అంటే ఆ సిమ్టమ్స్ రౌజ్ అవ్వడానికి, ఆ లేటెంట్ ఫేజ్ లో నుంచి రౌజ్ అవ్వడానికి మెడిసిన్ షుడ్ బి గివెన్ ఫర్ సెవెరల్ సక్సెసివ్ డేస్ అని చెప్తున్నారు అనమాట. చాలా రోజులు ఇస్తూనే ఉండాలన్నమాట మెడిసిన్స్. ఇంక్రీజింగ్ ద డోస్ ఎవ్రీ డే, అంటే ప్రతిరోజు కూడా డోస్ ఇంక్రీజ్ చేస్తూ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇన్ దిస్ మేనర్ ద యాక్షన్ ఆఫ్ అన్ అన్నోన్ మెడిసిన్ ఈవెన్ ఆఫ్ ద మైల్డెస్ట్ నేచర్ విల్ బి రివీల్డ్, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ టెస్టెడ్ ఆన్ సెన్సిటివ్ పర్సన్స్. అంటే అది కూడా సెన్సిటివ్ పర్సన్స్ పైన ప్రూవ్ చేసినప్పుడు మనకు తొందరగా వస్తాయి. అంటే అదే ఒక రోబస్ పర్సన్ మీద చేస్తే వాడికి చిన్న చిన్న ఎంత పెద్ద డోసెస్ ఇచ్చినా వాడికి చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. అంటే ఏం కనిపించదు, ఏం సిమ్టమ్స్ కూడా బయటికి కనిపించవు. అదే ఒక సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నది అనుకోండి, ఏ చిన్న ఫ్లవర్ కి లేదంటే ఏ చిన్న కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉన్నా కానీ చాలా సెన్సిటివ్ అయిపోయాడు అనుకోండి, అటువంటి పేషెంట్స్ కి మనము ఈ మైల్డ్ డోసెస్ ఇస్తే కనుక, మైల్డ్ అంటే ఇక్కడ వీక్ మెడిసినల్ సబ్స్టెన్స్ ఇస్తే కనుక, అది కూడా ఇంక్రీజింగ్ డోసెస్ ప్రతిరోజు కూడా డోస్ ఇంక్రీజ్ చేస్తూ సెవెరల్ డేస్ ఇస్తే వాటి తాలూకా సిమ్టమ్స్ అనేవి మనకి ఆ బయటకు వస్తాయి. అంటే ఆ మెడిసినల్ ఏదైతే వీకెస్ట్ మెడిసినల్ సబ్స్టెన్స్ ఉందో దాని యొక్క సిమ్టమ్స్ అన్ని కూడా శరీరం పైన కనబడుతుంటాయి. దాని యొక్క ఇంకా డ్యూరేషన్ తెలుసుకోవాలి, సక్సెసివ్నెస్ తెలుసుకోవాలంటే ఇంకా చాలా ప్రూవ్ చేస్తూ ఉండాలి, రీప్రూవింగ్ చేస్తూ ఉంటేనే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఒక ఔషధము పుట్టించు గుణముల వరుస క్రమములు గాని వాని నడుమ గల కాల పరిమితిని గాని గమనించుటకు గాక, ఆ మందు యొక్క వేదనల మొత్తము మాత్రమే గమనించుటకు పరిశోధన చేయుచున్నప్పుడు అవలంబ అవలంబింపవలసిన మార్గము వేరు. ఇట్టి ప్రయోగము ముఖ్యముగా దుర్బలములైన ఔషధముల విషయమున ఆవశ్యకము. అంటే
వీకెస్ట్ డోసెస్ పైన లేదంటే వీక్ మెడిసినల్ సబ్స్టాన్స్ దానిపైన కంపల్సరీ చేయడం ఆవశ్యకం అని చెప్తున్నారు అనమాట. ఇట్టి ప్రయోగములలో ప్రతిదినము మోతాదును పెంచుచు చాలా దినములు వరుసగా ఔషధ ప్రయోగమును చేయవలెను. అంటే ఇట్లా చేస్తూ 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 ఉంటే దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ ఆ సక్సెసివ్ డోస్ కానీ మధ్యలో వచ్చే డ్యూరేషన్ కానీ మనకి ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫీవర్స్ అంటుంటాము. ఈ సెకండ్ డే ఫీవర్స్, ఫోర్త్ డే ఫీవర్స్, ఎయిత్ డే ఫీవర్స్ అని అంటున్నాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అవన్నీ కూడా? ఎట్లా చూసారు అంటే ఆ డ్రగ్ ప్రూవింగ్ లో చేసే కొద్దీ మనకి కొన్ని సిమ్టమ్స్ ఏర్పడతాయి అన్నమాట. దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి అనేది తెలుసుకుంటూ ఆ విధంగా చేయడమే అని చెప్తున్నారు అనమాట. ఇట్టి ప్రయోగములలో ప్రతిదినము మోతాదును పెంచుచు చాలా దినములు వరుసగా ఔషధ ప్రయోగం చేయవలెను. దీని వలన ఎంతో పలుచనైన స్వభావము గల ఔషధము విషయమునను కూడా తెలియని వేదనా ప్రభావము చక్కగా ప్రకటితమగును. ఇట్లా చేస్తూ ఉండే కొద్దీ ఆ వీకెస్ట్ డోసెస్ కూడా దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ, సున్నితమైన శరీర తత్వము గల వారిపై మరింత చక్కగా ప్రకటితమగును. అంటే ఇంకా సెన్సిటివ్ పర్సన్ పైన క్లియర్ గా ఈ వేదనా సముదాయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనకు మాస్టర్ గారు చెప్తున్నది అనమాట. ఇది 132లో మనకి డ్రగ్ ప్రూవింగ్ లో ఏ విధంగా ప్రూవ్ చేస్తే ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అనే దాని గురించి చెప్తూ ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లో వెళ్తారు. శుభోదయం అందరికీ నమస్కారం. నమస్కారం సార్. సార్ నమస్తే, శుభోదయం సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్, శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి.
నమస్తే అందరికీ శుభోదయం. ఈరోజు మనకి ఆర్నాన్లో డ్రగ్ ప్రూవింగ్లో బలహీనంగా ఉండే ఔషధాలని ఎట్లా ప్రూవ్ చేయాలి అనేది మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. బలహీనంగా అంటే ఏంటి, బలంగా అంటే ఏంటి? ముందు ఆ విషయం అక్కడ అర్థం కావాలి కదా. బలహీనమైన ఔషధాలు అంటే ఏంటి, బలమైన ఔషధాలు ఏంటి? అంటే కొంచెం బలంగా ఫైల్మాన్ లాగా ఉండే వాళ్ళనే ఎవరైనా చెప్తారా? బలహీనమైన ఔషధాలు ఏంటంటే బలమైన ఔషధాలు ఏంటి? సార్ క్లారిటీ లేదు సార్, చెప్పండి, క్లియర్ చెప్పండి చెప్పండి. వైటల్ పవర్ స్ట్రాంగ్ గా ఉండాలి. అన్నిటికీ మా చిన్న బిజీలో ఏమైనా సరే వెంటనే అతనికి ఆడుకోకూడదు. వైటల్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి. సార్ ఇక్కడ మెడిసిన్ గురించి చెప్తున్నారు సార్. ఇక్కడ సార్ ఇక్కడ మెడిసిన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ బలమైన మెడిసిన్ ఏంటి, బలహీనమైన మెడిసిన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. షార్ట్ యాక్టింగ్ పవర్ ఉంటే బలహీన మెడిసిన్ అనుకోవచ్చు సార్. షార్ట్ యాక్టింగ్ పవర్ ఉండే మెడిసిన్ బలహీనమైన పవర్. ఇంకా సరే నేను చెప్తాను. బలహీనమైన అంటే ఏంటి, బలమైన అంటే ఏంటంటే డీప్ యాక్టింగ్ రెమెడీ బాగా లోపలికి వెళ్ళి చేస్తే అప్పుడు బలమైన మెడిసిన్ అంటాం. మామూలుగా పెరిఫరల్ గా ఉన్నప్పుడు ప్రైయోరియా లాంటి వాటికి లైకోపోడియం కూడా బలమైన. సరే సార్ చెప్తాను, ఒకసారి వినండి సార్. బలహీనమైన ఔషధాలు, బలమైన ఔషధాలు అంటే ఏంటి అంటే, బలమైన ఔషధాలు అంటే వెన్ దే గివెన్ సిమ్టమ్స్ నెక్స్ట్ డేనే వెంటనే కనిపించేవి. ఆ రూమ్లోకి వెళ్ళామనుకో, టకా దాని యొక్క స్మెల్ కానీ టేస్ట్ కానీ వెంటనే అర్థమవుతుంది. వాటిని బలమైన ఔషధాలు అంటారు. అంటే బలమైన అంటే వాల్ గట్టిగాని కాదు, వెంటనే ప్రూవ్ అయ్యేవి అని, వెంటనే దాని విషయాలు తెలిసేవి అని, వాటిని బలమైన ఔషధాలు. ఇప్పుడు ఎసఫోటిడా, అమ్మోనియా ఇలాంటివన్నీ వెంటనే తెలిసిపోతాయి కదా. బలహీన ఔషధాలు అంటే ఏంటి, అవి వెంటనే ఎంత ఈజీగా తెలియవు. డైలీగా రొటీన్గా మనం చూసేవన్నీ కూడా చెప్పాలంటే అవి బలహీనం కావు, కానీ బలహీనంగా అయిపోయి ఎందుకో మనకు అలవాటైపోయి. ఉప్పు ఇలాంటివన్నీ బలహీన ఔషధాలా కాదు, బలమైన ఔషధాలే, కానీ అవి అలవాటైపోయి దాని ప్రూవింగ్స్ అంత ఈజీగా దొరకవు, మనకు అలవాటైపోయి. అలాంటివి ఏం చేయాలి అంటున్నాడంటే ఇక్కడ, పొటెన్సీ పెంచుతూ క్రమక్రమంగా దాని లక్షణాలని పట్టగలగాలి. సున్నితమైన వ్యక్తుల్లో త్వరగా బాగా తెలుస్తాయి. ఎందుకు? దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ది మెడిసిన్ అండ్ దేర్ రియాక్టింగ్ పవర్ ఈస్ వెరీ హై కదా. అందుకని అలాంటి వాళ్ళలో సిమ్టమ్స్ ఇంకా బాగా తెలుస్తాయి అని మనకు హనీమన్ గారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందుకని మనం కేస్ టేకింగ్లో కూడా ఏం చేస్తాం, హౌ దే ఆర్ రియాక్టింగ్ అది మనం ఎక్కువ అడుగుతాం. ఇప్పుడు ఒక చిన్న రాయో రప్పనో చిన్నది ఏదైనా వేసాం అనుకో, ఒక రాయి మీద వేస్తే ఏమవుద్ది? ఇస్ దర్ ఎనీ రెస్పాన్స్? రాయికి ఏమైనా అవుతుందా? ఏం కాదు. అవి అయిన తర్వాత అదే చిన్న ఒక గ్లాస్ ఉందనుకో, గ్లాస్ మీద అదే రాయేస్తే అది పగిలిపోవడం, స్క్రాచెస్ కావడం ఏదో జరుగుతుంది. దే ఆర్ వెరీ సెన్సిటివ్ పీపుల్. అదే రాయి, అదే గోటికాయ, మరి రెండింటి మీద రెండు రకాల ప్రభావాలు ఎట్లా చూపించింది అంటే, వీళ్ళు బండగాళ్ళు, వీళ్ళు బలమైన వాళ్ళు, బలమైన మొరటుగాళ్ళు. మొరటిగాళ్ళు అంటే తిట్టడం కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని. నెక్స్ట్ బలహీనమైన వాళ్ళు, సున్నితమైన వాళ్ళు అంటే అద్దంలాగా ఈజీగా సెన్సిటివ్గా టక్కున ఫీల్ అయ్యే వాళ్ళని బలహీనమైన వాళ్ళు అంటాం. వాళ్ళు ఏది ఇచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. అందుకని దగ్గర వాళ్ళు చనిపోతే మనం ఇగ్నిషన్ ఎందుకు ఇస్తాం?
సెన్సిటివ్. అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా. ఎవరైతే సెన్సిటివ్ అన్నారో వాళ్ళ మనసు సున్నితమైపోతుంది ఆ నిమిషానికి. అయ్యో మా దగ్గర వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అయితే మా పెద్దమ్మ వాళ్ళు చనిపోయారే అనే ఒక రకమైన వీక్నెస్ వచ్చి ఆ రకమైన మనస్తత్వం, సున్నితత్వం ఏర్పడిందో దాన్ని, ఆ యొక్క కండిషన్ని తీసేయడానికి మనం ఏం చేస్తాం, అప్పుడు ఇగ్నిషియాన్ని ఇస్తాం. ఎందుకు? దే ఆర్ బికమ్ సెన్సిటైజ్డ్ దేర్. అక్కడ సున్నిత మనస్కులు అయిపోయినారు. అంతమంది బలం కావచ్చు, ఆ కండిషన్కి మాత్రం వాళ్ళు సున్నితత్వం అయిపోయినారు. అప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం. అర్థమైందా? అది బలహీనము, బలమైన ఉంటాయి. అయితే అందరికి ఇగ్నిషియా చేయాల్సిన అవసరం లేదు. కొందరు ఏం చేస్తారు, సరే భయ్ ఏం చేస్తాం, కాలం ఎట్లా జరగాలన్నా జరుగుతుందని దాని ప్రకారం దానికి సెట్ చేస్తాం. అట్లా అందుకని అలా మనం ఉండాలి. అయితే హనుమాన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ మటుకి ఏ పొటెన్సీ ప్రూవ్ చేయడం జరిగింది, ఏమైనా ఐడియా ఉందా మీకు? హనుమాన్ గారు 30. చేసినప్పుడు 30. బిలో 30 సార్, 30. వర్క్ చేసినట్టున్నారు సార్. 30 సార్. 30 వరకు ఎక్కువ చేసినట్లేదు సార్ లోపలనే. 30 పొటెన్సీ హనుమాన్ గారు ఎక్కువ ప్రూవ్ చేసింది 30 పొటెన్సీ. అప్పుడు ఇంకా అంత హైయెస్ట్ అది లేదేమో మరి. 30 మాత్రం ఎక్కువ విరిగా ప్రూవింగ్స్ కోసం ఎక్కువ 30 వాడేవారు. మనం ఇంకా ఇప్పుడు 1Mలో 10Mలో 50Mలో CMలో అన్నీ కూడా మనం వాడగలుగుతున్నాం. అంటే మనకి ఇంకా డైనమిక్ ప్లేన్లో ఇంకా డెప్త్ వెళ్ళే శక్తి ఉంది మన మెడిసిన్స్కి. ఇప్పుడు అదే ఇగ్నిషియా 30 వేరు, ఇగ్నిషియా 10M వేరు కదా, ఒకటేనా? అక్కడ సున్నితత్వం కంప్లీట్ ఎక్కువ. డిఫరెంట్. కాదు. దేర్ ద మెడిసిన్ ఈస్ డైనమికల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ సెన్సిటివ్ దేర్. అర్థమైంది? అందుకని మనం ఎవరి దగ్గర వాళ్ళు చనిపోతే ఇగ్నిషియా 30 ఇవ్వం, 1M ఇస్తాం కదా. ఎందుకు? దేర్ ద మెంటల్ ప్లేన్ ఈజ్ సెన్సిటివ్, సో యువర్ రెమెడీ షుడ్ రీచ్ ద మెంటల్ ప్లేన్, సో యూ హ్యావ్ టు గివ్ ఇగ్నిషియా 1M, నాట్ 30. అవునా లేదా? అట్లా అనమాట. అందుకని ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఇగ్నిషియా 1M ఇస్తాం. ఇగ్నిషియా 1M, యాసిడ్ ఫాస్, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఆ లక్షణాలు బట్టి మారవాలి, కానీ యూజువల్గా మనం ఇవి ఇస్తుంటాం. ఇది అనమాట. బలహీనమైన ఔషధాలు ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ, ఒక పొటెన్సీ పెంచుకుంటూ పెంచుకుంటూ మోతాదు పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి, అంతేగాని అట్లాగే ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఇంక్రీజింగ్ పొటెన్సీ ఇన్ కన్సెక్టివ్ దానిలో కూడా. అంటే అదే మెడిసిన్ అదే పొటెన్సీ కాకుండా అవసరాన్ని బట్టి పొటెన్సీ పెంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది నేను సీనియర్ క్లాసెస్లో చెప్తాను. జూనియర్స్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది మంగళవారం క్లాస్ కనుక ఇంతవరకు లిమిటేషన్ ఏంటి. ఓకే, అయిన తర్వాత దే ఆర్ టెస్టెడ్ ఇన్ ది సెన్సిటివ్ పీపుల్. అట్లా. ఓకే, ఇది మనకు ఇవాళ మా హనుమాన్ గారు చెప్పింది 132 అఫారిజం. అది పోస్ట్ చేయాలి. నెక్స్ట్, సో విల్ గో ఫర్ ది అవర్ నౌ ద బర్నింగ్ టాపిక్ కదా. ఉన్నాయా మీ సైడ్ బాగా గొంతు నొప్పులు ఎక్కువ ఉన్నాయా? ఉన్నాయి సార్. గొంతు నొప్పులు, ఉన్నాయి సార్. జలుబులు, దగ్గు, జ్వరాలు, మమ్స్ చెంపలమ్మ చెంపలమ్మలు ఎక్కువ ఉన్నాయి సార్. చెంపలమ్మ ఉంది సార్, అదే మాంస్. మమ్స్ ఏమంటారు సార్? కెంపులమ్మ అంటారా? చెంపలమ్మ. ఓకే ఓకే ఓకే. ఒక పక్క చెంప వాసిపోతుంది. అవునా, అదే మమ్స్ అంటారు దాన్ని. అదే ఈ ప్రాంతంలో చెంపలమ్మ, చెంపలమ్మ. ఓకే. చెంపకొచ్చి చెంపకొచ్చింది చెంపలమ్మ. ఓకే, బాగుంది. అయితే అయితే అంతకుముందు ఫస్ట్ మనకి మమ్స్ చెప్పుకున్నప్పుడు ఓన్లీ మమ్స్ వరకే ఉండేవి. క్రమక్రమంగా ఇప్పుడు గొంతు నొప్పులు కూడా ఎక్కువ ఉంటున్నాయి. మమ్స్తో పాటు గొంతు నొప్పులు చాలా సివియర్గా ఉంటున్నాయి. అందుకని ఇది చాలా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పి ఫస్ట్ ఇవాళ గొంతు నొప్పి గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ప్యారింగ్స్ ఫోటో పంపురా వాట్సాప్లో. ప్యారింగ్స్
గొంతు నొప్పి అంటే ఏంటి అసలు యాక్చువల్గా? అది కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. గొంతు నొప్పి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్. ఐటీస్ ఎక్కడ వచ్చింది? గొంతు నొప్పి అంటే ఇక్కడ ఉంటుంది కదా. ఇక్కడ ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నటామికల్గా? ఇట్ ఈస్ ద పార్ట్ బిహైండ్ ద మౌత్. మౌత్ అంటే నోటికి వెనకాల ఉండే అవయవం, ఆ పార్ట్ అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ పార్ట్ పేరు ఏం పేరు? స్వరపేటికను ఓకల్ కార్డ్. ఓకల్ కార్డు లారింగ్స్ లారింగ్స్. లారింగ్స్. లారింగ్స్ అండ్ లారింగ్స్. అది నాకు పిక్చర్ పెట్టమని చెప్తాను. పెట్టరా? పిక్చర్ ఫారింగ్స్ అంటారు దాన్ని యాక్చువల్గా చెప్పాలి. లారింగ్స్ అంటేనో స్వరపేటిక, అది వేరు, మళ్ళీ ఆ సెక్షన్ వేరు. ఇక్కడ మనకు వచ్చేది సోర్ థ్రోట్, గొంతు నొప్పుల్లో మనకి ఫారింగ్స్ అనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫారింగ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద పైప్. చెప్పాలంటే బి ఫ్రాంక్, ఇట్ ఈస్ ఎ పైప్ విచ్ ఈస్ కనెక్టింగ్ ది మౌత్ టు ద ఈసోఫాగస్. అప్పర్ ఎండ్ ఆఫ్ ది ఈసోఫాగస్ ఇస్ కాల్డ్ ఫారింగ్స్. అర్థందా? అయితే సోర్ థ్రోట్లో ఏంటి అంటే ఇవి వాచిపోతున్నాయి బాగా. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కనెక్టింగ్ పైప్ కదా. అయితే చెప్తా, అది ఆ పాయింట్ చెప్తాను. ముందైతే ఇలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తా. గొంతు నొప్పుల్ని తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారంటే సోర్ థ్రోట్ అంటారు. టెక్నికల్ వర్డ్లో ఏమంటారు? ఫ్యారింజైటిస్ అంటారు. ఎక్యూట్ ఫ్యారింజైటిస్. ఓకే, ఎక్యూట్ ఫ్యారింజైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ యువర్ ఫారింగ్స్ ఈస్ కాల్డ్ సోర్ థ్రోట్. ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ బాగా సివియర్గా రెడ్ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇంత రెడ్నెస్ నేను చాలా ఏళ్ళ కింద చూసానేమో అని. ఈసారి మాత్రం విపరీతమైన గొంతు నొప్పి, చాలా సివియర్ రెడ్ అయిపోతున్నాయి, కంప్లీట్ బ్లడ్ రెడ్ అయిపోతున్నాయి కొన్ని కేసెస్లో. అంత సివియర్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ ఫారింగ్స్ ఈస్ కాల్డ్ సోర్ థ్రోట్. పెయిన్ ఇన్ థ్రోట్ విత్ ఆర్ వితౌట్ స్వాలోయింగ్. ఈ గొంతు నొప్పులో నొప్పి ఉంటుంది, మింగుతున్నప్పుడు నొప్పి ఉండొచ్చు, ఉత్తప్పుడు నొప్పి ఉండొచ్చు. మింగుతున్నప్పుడు నొప్పి ఉంటే ఒక సిమ్టమ్, మింగుతున్నప్పుడు నొప్పి లేకుండా ఉత్తప్పుడు నొప్పి ఎక్కువ ఉందనుకో ఏది ఇంకో సిమ్టమ్. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది చెప్పండి? ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రెమెడీస్లో చెప్పాను, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది కేస్ టేకింగ్లో చెప్పాను మీకు పాయింట్. గొంతు నొప్పి ఖాళీ ఎప్పుడు నొప్పి ఉంటేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా సార్. ఎందుకు అంటే అది కొంచెం అది కొంచెం మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది సార్ ఆ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ, గుడ్, చాలా సూపర్. పెక్యులర్ సింటమ్స్ కదా సార్. పెక్యులర్, ఇట్ ఈస్ పెక్యులర్ టు దట్ థింగ్. ఇప్పుడు మింగుతుంటే నొప్పి అనేది కామన్, ఇట్ ఈస్ కామన్ ఫర్ ది. అంటే మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే హౌ వీ హ్యావ్ టు పర్సీవ్ typical symptoms in a case, how it is very important in each and every case. ఏ కేసులో అయినా సరే అట్లా చూసుకోవాలా. అయితే ఇక్కడ ఏంటి, మింగుతున్నప్పుడు నొప్పి ఉంది కామన్, ఎందుకంటే ఇట్లా వాచ్ ఉంది కనుక నొప్పి ఉంది కనుక మింగుతుంటే ఎవరికైనా నొప్పి ఉంటుంది, అది కామన్. అయితే కొందరికి ఏంటి, ఉత్తప్పుడు నొప్పి బాగా విపరీతమైన నొప్పి ఉంది, మింగుతుంటే మాత్రం నొప్పి లేదు. ఇట్ ఈస్ మోస్ట్ పెక్యులియర్. అటువంటి పాయింట్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలా, మిగతావన్నీ తక్కువ వాల్యూ ఉంటాయి. ఇవన్నీ ఎల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు మీకు. అవన్నీ తక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి వాటికి. అంటే ఇంపార్టెంట్ ఎక్కువ మిగతావన్నీ సెట్ అయిన అనుకో ఓకే, మిగతా వాటితో కాకుండా ఒకవేళ ఏదైనా కంపేర్ చేయాల్సి వస్తే మాత్రం దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి వీటికి ఇవ్వాల్సి వస్తుంటుంది కదా. రెమెడీ ఆఫ్ కాంట్రాక్టరీ సిమ్టమ్స్ అంటారు వీటిని. ఆల్ సిమ్టమ్స్ కదా, ఆల్ సిమ్టమ్స్ ఆర్ పెయిన్ బెటర్ బై సాల్వింగ్. ఏ డ్రగ్ ఉండొచ్చు? ఇగ్నీషియా మాస్టర్. వన్ ఆఫ్ ది లాకెసిస్ సార్. ఇట్లా ఉంటాయి. ఓకే, ఐడియా చెప్తున్నాను మీకు, ఒక ఐడియా. అట్లా కూడా ఉంటాయి అనమాట. నేను కొన్ని కేసెస్ చూసాను కూడా అట్లా.
ఇప్పుడు ఆ కేసెస్కి వెళ్ళాను, నీకు మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. పెయిన్ ఇన్ థ్రోట్, పెయిన్ ఇన్ థ్రోట్ విత్ ఆర్ వితౌట్ స్వాలోయింగ్ కదా, అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ అకంపెనీడ్ బై సోర్ థ్రోట్ ఆల్వేస్ అకంపెనీడ్ విత్ ద ఫ్లూ ఆర్ కొరైసా. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి జలుబు గొంతు నొప్పులు అంటే, ఫస్ట్ డే వాటర్ ఇస్ డిశ్చార్జెస్, నీరుగా స్టార్ట్ అవుతున్నాయి, ముక్కులోంచి నీరు కారుతుంది సార్, ఏం లేదు సార్ అంటాడు, లైట్గా గొంతు నొప్పి అంటాడు. ఆ మళ్ళీ రోజుకి నెక్స్ట్ డే గొంతు నొప్పి వస్తుంది ఇప్పుడున్న సిమ్టమ్స్లో. ఆ నెక్స్ట్ డేకి గొంతు నొప్పితో పాటు కోల్డ్ కాఫ్ తక్కువ ఉంటుంది, పెయిన్స్, బాడీ పెయిన్స్, హెడేక్ కూడా సీవియర్ కాదు, హెడేక్, విపరీతమైన నీరసం, ఇలాంటి లక్షణాలు ఉంటున్నాయి ఇప్పుడు ఉన్న గొంతు నొప్పుల్లో, అట్లా ఉంటాయన్నమాట. దీస్ సోర్ థ్రోట్స్ ఆల్వేస్ కంపెనీడ్ విత్ ద కొరైజా ఆర్ ఫ్లూ. ఓకే. నెక్స్ట్, కామన్ కాజ్ ఏంటి? కాజెస్ తెలుసుకోవాలి కదా మనకి, గొంతు నొప్పి రావడానికి కారణాలు ఏంటి? మెయిన్గా మనం రెగ్యులర్గా చూసేవి, ఇప్పుడు ఏంటి ఈ ఎపిడమిక్లో కాకుండా రెగ్యులర్గా చూసే కామన్ కాజెస్ ఏంటి చెప్పండి? ఫంక్షన్కి వెళ్ళారా, గొంతు కోల్డ్ సార్. కోల్డ్ ఒకటి. మెయిన్గా కామన్గా మనం చూసేవి ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ది థ్రోట్, గట్టిగా ఫంక్షన్ అయింది, లేకపోతే ఏదైనా గ్యాదరింగ్ అయింది, గట్టిగా అరిచి గొంతు నొప్పి వచ్చేస్తుంది కదా. ఇట్ ఇస్ మోస్ట్ కామన్ కాజ్ వి సీ. అదనమాట, ఓవర్ యూస్ ఆఫ్ ది వాయిస్ ఇన్ సింగర్స్ ఇన్ ఆఫ్టర్ ఫంక్షన్స్ ఆర్ లెక్చర్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఫిజియోలాజికల్, కెన్ బి రిజాల్వ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ కదా. నీకు మెడిసిన్ ఒక 2 రోజులు మరి రెస్ట్ ఇస్తే అది తగ్గిపోతుంది, ఇంకేం మెడిసిన్ అక్కర్లేదు ఇలాంటి సోర్ థ్రోట్స్కి. వాటిని ఏమంటారు, అలాంటి గొంతు నొప్పులు ఏమంటారు? ఇడియోసింక్రటిక్ డిసీజెస్ అంటారు. అంటే వాడికి ఎక్కువ మెడిసిన్ అవసరం లేదు, కొంచెం రెస్ట్ ఇస్తే క్లియర్ అవుతుంది. అవి వ్యాధులు కావు, అర్థందా, శరీరం యొక్క అస్వస్థత అంతే, స్వల్ప అస్వస్థత, మళ్ళీ దాన్ని కొంచెం రెస్ట్ ఇస్తే క్లియర్ అయిపోతుంది, అట్లా అనమాట. ఓవర్ యూసేజ్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్టర్ ఫంక్షన్స్ ఆర్ లెక్చర్స్ ఆర్ ఇలాంటి వాటిలో ఇట్ ఈస్ ఫిజియోలాజికల్, అంటే పాథాలజీ ఏముండదు. అది మళ్ళీ దానితో అది కొంచెం 2 రోజులు సాల్ట్ వాటర్ గార్లింగ్ చేస్తే క్లియర్ అయిపోతుంది, గోరెచ్చిన లాగిననుకో కంప్లీట్ తగ్గిపోతుంది, అదనమాట. ఇంకో రెండో కారణం ఏంటి, ఇంకో సెకండ్ రీజన్ ఏంటి, కామన్ రీజన్ వెదర్ చేంజ్. వెదర్ చేంజ్. వెదర్ చేంజ్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ పాయింట్ కదా. ఇప్పుడేంటి, ఇప్పుడున్న వెదర్లో చలికాలం నుంచి ఎండాకాలం టక్కున మారిపోయింది. ఈ మారిపోయే వరకు ఇప్పుడు బాగా విపరీతమైన గొంతు నొప్పులు వస్తున్నాయి, లేదా అంతకుముందు లేవే కదా. వెదర్ చేంజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కామనెస్ట్ కాజ్. అయిన తర్వాత ఇంకో కారణం ఏంటి అంటే అమ్మవారు ఏది, మీజిల్స్, చికెన్ పాక్స్, చెంపలమ్మ అన్నారు కదా, మమ్స్, ఇలాంటివి వచ్చి తగ్గిన తర్వాతనో వచ్చినప్పుడు దాంతో పాటుగా గొంతు నొప్పులు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రెప్టోకాకల్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని, స్ట్రెప్టోకాకల్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని మామూలుగా అలోపతి లాంగ్వేజ్లో. అలాంటివి వస్తుంటాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే గొంతు నొప్పులు. మొన్న చెప్పుకున్నాం కదా ఒక పాయింట్, ఏదో సీనియర్స్కి hoarseness of voice or loss of voice after chicken pox or measles. A remedy, post paralysis of the throat after measles or chicken pox.
కల్స్టల్ సార్. కాదు కాదు, మొన్న ఎప్పుడు కదా డ్రగ్ ప్లంబమ్స్. ప్లమం మెటాలికం. ఫిజికల్ జర్నల్స్ చెప్పుకున్నాం. ఆఫ్టర్ మీజిల్స్ ఆర్ చికెన్ పాక్స్ తర్వాత వచ్చే పారాలైటిక్ కండిషన్స్లో, థ్రోట్ పారాలైటిక్ కండిషన్స్, గొంతు సంబంధించిన పారాలైటిక్ కండిషన్స్లో ఎక్సలెంట్ రెమెడీ ఇస్ ద ప్లంబం మెటాలికం. అట్లా అవి క్రానిక్ కేసెస్లో, ఎక్యూట్ కేసెస్లో కాదు. ఇందులో మనం చదువుకునేది ఎక్యూట్ కేసెస్. డిఫరెన్షియేట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్యూట్ కేసు ఏంటి, క్రానిక్ కేసు ఏంటి. మనం కేసు ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీజిల్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ, ఇలాంటి కోవిడ్ కానీ అలాంటివి వచ్చిన తర్వాత వచ్చే గొంతు నొప్పులు వన్ ఆఫ్ ది కామనెస్ట్ కాజ్ ఈజ్ ద స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్. దాని తర్వాత వచ్చే వాటిలో ఇది స్టోర్ థ్రోట్. ఇంకో కామన్ కాజ్ ఏంటి? ఇప్పుడు అందరు ఫంక్షన్స్కి ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందరు ఫంక్షన్స్కి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? కూల్ డ్రింక్స్ తాగుతాం సార్. ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్ Ice cream, ఒకటి, cool ఇంకా drinks. ముందు ఇంకోటి హాట్ ఫుడ్ తిని కూల్ డ్రింక్స్ తాగడం ఒకటి, ఇంకా ఐస్ క్రీమ్, చాక్లెట్స్. వాటర్. కామన్ ఏంటి? వాటర్. కూల్ Cooling వాటర్. water. వాటర్ ఉండేది. అది ఏంటి? అది న్యాచురల్లీ కూల్డ్ వాటర్ కాదు, ఆర్టిఫిషియల్ కూల్ వాటర్ అది కదా. వాడు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు, వేరే ఆప్షన్ లేదు, ఆ నీళ్ళు తాగాల్సిందే అన్నట్టు ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ కూల్ వాటర్. టక్కటక్కడ వాడు ఆ మిషన్ ఎట్లా ఉంటుంది అంటే చల్లగా ఒక నిమిషంలో మొత్తం ఒక 10 బాటిల్ పట్టేస్తుంది. అట్లా ఆర్టిఫిషియల్ కూల్ వాటర్ తీసుకొచ్చి వాడు అందులో పెడతాడు. అది మనం చల్ల తాగే వరకు గొంతు నొప్పులు వస్తాయి. సో కూల్ వాటర్ ఆఫ్ ది ఇన్ ది ఫంక్షన్స్ ఎస్పెషల్లీ, నాట్ ఇన్ ది హోమ్, ఇట్స్ మోస్ట్ డేంజరస్. అర్థమైందా? ఆల్సో ఆర్టిఫిషియల్, నాట్ ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్ న్యాచురల్ కర్డ్ కదా. కర్డ్ ఎట్లా ఉంటుంది? వాడు బకెట్ తీస్తాడు, మామూలు పెయింట్ బకెట్ పెట్టినట్టు పెడతాడు షాప్ ముందల. బెస్ట్ బిఫోర్ 1 వీక్ అంటాడు వాడు, దాని మీద రాసి ఉంటుంది. అంటే మామూలు ఇంట్లో పెరుగు, మన ఇంట్లో పెరుగు ఎన్ని రోజులు అవుతుంది? నెక్స్ట్ పూటకి ఏమైంది? పుల్లగా వస్తుంది. మరి వాడు తయారు చేసింది 1 వీక్ ఎట్లా ఉంటుంది? బెస్ట్ బిఫోర్ 1 వీక్ అంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. ఏవో కలుపుతాడు, దానిలో కెమికల్స్ కలుపుతారు. అది మనకి మోస్ట్ డేంజరస్ కాజ్ ఆఫ్ ది సోర్ థ్రోట్స్. గుర్తుపెట్టుకోండి. చాలా ఫంక్షన్స్లో పెట్టే ఆ బకెట్ పెరుగులు అంత మంచివి కావు. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ రెండు కావచ్చు మరి, మనకు తెలియదు. కానీ అది బకెట్ పెరుగు మాత్రం ఎఫెక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్కి వెళ్ళి అబ్బా ఎండ మీద వచ్చినవరా ముందైతే కూలింగ్ తాగరా అంటారు. గోవింద అనమాట, గొంతు నొప్పి ఖచ్చితంగా వస్తుంది అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకొక కాజెస్, కొన్ని పెక్యులర్ కేసెస్లో ఏంటి అంటే, ఇప్పుడు పటాన్ చెరువు ఇటువంటి ఏరియాలో ఉండే వాళ్ళకి గొంతు నొప్పులు ఎక్కువ ఉంటాయి. కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండే ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? అవన్నీ ఆ డైనమిక్ ప్లేన్లో పొల్యూషన్ అయిపోయి ఉంటాయి. చూడడానికి ఏం కనిపించదు, చూడడానికి బాగానే ఉంటుంది, బట్ ఆ కెమికల్స్ మొత్తం కూడా ఆ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటి వాతావరణంలో ఉండే వాళ్ళకి ఎక్కువ గొంతు నొప్పులు, ఇటువంటివి సీవియర్ డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. కామన్ కాజ్ అయితే కెమికల్స్. కొందరు ఫార్మసీలో వర్క్ చేస్తూ ఉంటారు, ఎం ఫార్మసీ, బి ఫార్మసీ వాళ్ళకు కూడా సీవియర్ గొంతు నొప్పులు వస్తుంటాయి. మళ్ళీ అది వేరే కేసెస్. కానీ చెప్తున్నా కామన్ కాజ్ అది నాట్ కామన్ కాజ్, ఇది ఇండివిజువల్ కాజెస్ అవి. ఓకే, నెక్స్ట్ కెమికల్స్, ఇరిటెంట్స్ ఇన్ వర్కింగ్ ఫ్యాక్టరీస్, ఫార్మసీస్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇంకో కామన్ కాజ్ ఏంటి అంటే, కొందరు దే ఆర్ వెరీ ఎక్యూట్ టు ద సెన్సెస్. చిన్న ఒక ఆమె చెప్పేది, సార్ ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే కొంచెం కంపు వాసన కానీ మోరి వాసన కానీ కనిపించింది అనుకో, వెంటనే నెక్స్ట్ డేనే గొంతు నొప్పి వస్తుందని చెప్పేది. బ్యాడ్ ఓడర్స్, దే ఆర్ సెన్సిటివ్ పీపుల్. when they exposed to bad waters also causes sore throat. Is also individual causes there. You have to give constitutionally, they have to treat, not acute. So ivi
కామనెస్ట్ కాజ్. ఇంకేమైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, నేను మిస్ అయిన ఏమైనా ఉంటే. గొంతు నొప్పి కారణాలు. సో క్లియర్ ఐ థింక్. అదే జూనియర్స్ మాత్రం టీచర్స్ చెప్పండి సార్. మాస్టర్ అది ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, తర్వాత స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, లెక్చర్స్ కూడా గొంతు నొప్పి వస్తుంది. చెప్పాను ఫస్ట్ ఆ పాయింట్ అయిపోయింది కదా సార్. మనం ఓకే ఓకే సార్. మోస్ట్ కామన్ కాజ్ ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే. ఓకే. పుల్లటి పదార్థాలు తిన్నప్పుడు కూడా వస్తుంటారు సార్ ఎక్కువ మంది. పుల్లటి పదార్థాలు ఫుడ్ పాయిజనింగ్స్ కానీ అవన్నీ ఎక్సెప్షన్ కేసెస్లో ఫుడ్ పాయిజనింగ్ కిందకి వస్తాయి, కానీ గొంతు నొప్పులు డైరెక్ట్గా రావు అందులో. ఓకే నెక్స్ట్. ఎస్పెషల్లీ వెన్ వెదర్ ఈజ్ వెరీ హాట్, వెన్ యూ టేక్ కూల్ థింగ్స్, ఇట్ ఈస్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ద సోర్ థ్రోట్. గుర్తుపెట్టుకోండి. అందుకని వడదెబ్బలో మీ దగ్గర ఉండే క్లినిక్స్లో కానీ వాటర్ రాసి పెట్టండి. వడదెబ్బ కారణాలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటే మెయిన్ కారణం, మిగతా తర్వాతనే. ఎండకపోతే కూడా వడదెబ్బలు తక్కువే వస్తాయి. ఎండకు పోయి వచ్చి చల్లదాడడం వల్లే వడదెబ్బలు వస్తాయి, దానివల్లే గొంతు నొప్పులు వస్తాయి. అందుకని సోర్ థ్రోట్ కామన్ కాజ్ ఏంటి అంటే కన్జ్యూమింగ్ ద కూల్ వాటర్, కూల్ డ్రింక్ ఆఫ్టర్ సమ్మర్. వీళ్ళు పాపం వ్యవసాయంలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు నాట్లు కానీ ఎండ చేస్తూ ఉంటారు. ఎండకు చేసి టక్కున పోయి కూలింగ్ తాగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు, చల్లగా ఇవి అంటారు. వెంబడే వాళ్ళకి జ్వరాలు వస్తాయి. అంతకుముందు అంత ఫీవర్ అంత వచ్చేవి కావు, వాళ్ళకి తెలియవు అనమాట. అట్లా తాగొద్దని తెలీదు. అప్పటి నుంచి వాళ్ళకి సుస్తులు ఎక్కువ అవుతున్నాయి అట్లా అనమాట. నెక్స్ట్ గొంతు నొప్పులు ఇవి కామన్ కాజెస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ అది సోర్ థ్రోట్. సిమ్టమ్స్ ఏముంటాయి మెయిన్గా? పెయిన్. కామన్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్ ఆఫ్ ది థ్రోట్, పెయిన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ ది థ్రోట్. గొంతులో నసనస ఉంటుంది, బాగా స్క్రాచింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాగా ఉంటుంది. పెయిన్ మే ఆర్ మే నాట్ బి వర్సన్ బై స్వాలోయింగ్. ఒకసారి మింగుతుంటే పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. మింగుతుంటే విపరీతమైన నొప్పి ఉండొచ్చు. మోస్ట్ కామన్లీ ఇప్పుడు సోర్ థ్రోట్లో మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు బాగా ఉన్న వాటిలో ఇది కూడా కామన్ సిమ్టమ్. ఇది కూడా ఏది? మింగుతుంటే విపరీతంగా నొప్పి ఉంటున్నాయి ఇప్పుడు. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో సోర్ థ్రోట్ అట్లా ఇంకా ఎక్కువైంది అనుకో, వైట్ ప్యాచెస్ ఆర్ పస్ ఆన్ ద టాన్సిల్స్. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇది కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఏముంటున్నాయి? గొంతు నొప్పులు, టాన్సిల్స్ వాచి, టాన్సిల్స్ మీద చిన్నగా వైట్గా ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. దే ఆర్ ది పస్. గుర్తుపెట్టుకోండి, పస్. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు ఫొటోస్ పెడతాను నేను కొన్ని. టైం లేకుండే నిన్న బాగా ఉన్నాయి ఎపిడమిక్స్, బాగా లేట్ అవుతుంది అందుకని. సరే, బాగా చిన్నవి డాట్స్ ఉంటాయి. హోర్స్నెస్ ఆర్ ఫుల్ వాయిస్. గొంతు బొంగురు కూడా కొన్ని కేసెస్లో బాగా ఉంటుంది. ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది సోర్ థ్రోట్. సైన్స్ ఏంటి? వాట్ ఆర్ ది సైన్స్ ఆఫ్ ది సోర్ థ్రోట్ ఏంటి అంటే కోల్డ్, రన్నింగ్ నోస్, స్నీజింగ్, తుమ్ములు, విపరీతమైన జలుబు ఎట్లా వస్తుంది మామూలుగా ఇప్పుడు తెలుసా? నీరు ఆడుతుంది ఎక్కువ మటుకు. చిమిల్లా గారట్లే, నీరులా గారుతా ఉంది, ఇట్లా. ఫీవర్గా ఉంటుంది బాగా. బాడీ పెయిన్స్, బాడీ పెయిన్స్, హెడేక్, నాజియా ఆర్ వామిటింగ్. నాజియా కూడా ఉంటున్నాయి కొన్ని కేసెస్లో, నాజియా ఆర్ వామిటింగ్. దీస్ ఆర్ ది కామన్ సైన్స్ ఆఫ్ ది సోర్ థ్రోట్. కోల్డ్ ఫస్ట్, రన్నింగ్ నోస్, బాడీ పెయిన్స్, హెడేక్, nausea or vomiting. These are the signs of sore throat. Symptoms అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? సిమ్టమ్స్ అయితే బయటికి కనబడతాయి, వినబడతాయి కొన్ని. Symptoms are the symptoms which are pursued by the patient. Subjective. నాకు గొంతు నొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది, అట్లా చెప్పేవాళ్ళు అవి సిమ్టమ్స్ అంటారు. సైన్స్ అంటే ఏంటంటే
దే ఆర్ ఆబ్జెక్టివ్, దే ఆర్ అబ్జర్వ్డ్ బై ది అదర్ పర్సన్. అరే కింద జ్వరం ఉందిరా అని పక్కనోడు చెప్పాలా అంటే దే ఆర్ ఆ సబ్జెక్ట్ వాడికి కూడా తెలుస్తుంది, కానీ కన్ఫర్మ్ చేసేది మాత్రం ఎదుటివాడు. అట్లా కోల్డ్ వస్తుంది వీడికి, బాగా ముక్కులోంచి నీరు ఆడుతుంది, అవన్నీ కూడా దే ఆర్ ది సైన్స్ అంటారు. ఇది ఒక లాస్ ఆఫ్ వాయిస్, లాస్ ఆఫ్ వాయిస్, లాస్ ఆఫ్ వాయిస్, ఇలాంటివి కూడా సైన్స్ కింద తీసుకోవచ్చు. బాడీ పెయిన్స్, నాజియా, వామిటింగ్, ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్. ఇది మైల్డ్ డిమార్కేషన్ ఉంటుంది యాక్చువల్గా, కాకపోతే మీకు ఐడియా ఉండాలని చెప్తున్నా అంతే. సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్ని మాకు మామూలుగా ఎక్కడైనా మనం నెట్లో వెళ్ళినా కూడా మీకు అర్థమవుతుంది. మీరు సైన్స్ అంటే సిమ్టమ్స్ అంటే తెలియాలి కదా అందుకని చెప్తున్నా. సిమ్టమ్స్ ఆర్ పర్సీవ్డ్ బై ది పర్సన్. సిమ్టమ్స్, సైన్స్ ఆర్ ది ఆబ్జెక్టివ్, దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ది ఆపోజిట్ పర్సన్ హూ ఆర్ అబ్జర్వింగ్ దిస్ పేషెంట్. నెక్స్ట్ ఇవి మామూలుగా మనకి ఇప్పుడు గొంతు నొప్పులు కనిపించేవి. కాంప్లికేషన్స్ ఏంటి తెలుసా? కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. చెప్పండి, కాంప్లికేషన్స్ ఏముంటున్నాయి మీ ఏరియాలో ఇప్పుడు? గొంతు నొప్పులో సీవియర్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఇప్పుడున్న సీవియర్ కాంప్లికేషన్ ఏంటంటే ఫిస్టులర్ ఎరప్షన్స్ అంది, టాన్సిల్స్ బాగా వాచి చీమొచ్చి దానివల్ల సెప్టిమిక్ కండిషన్స్ వస్తున్నాయి. జాగ్రత్త గమనించాలి. అది కూడా సెప్టిక్ కండిషన్స్, దే మే గో టు సెప్టిక్ కండిషన్స్, ఇట్ మే లీడ్ టు మోస్ట్ సీవియర్ డిసీజ్, మేబీ లీడ్ టు డెత్. అందుకని అంత సివియర్గా ఏముండవు, కానీ చెప్తున్నా కాంప్లికేషన్స్ అన్నప్పుడు ఆ పాయింట్ చెప్పుకోవాలని చెప్తున్నాను. ఓకే, సివియర్ ఫస్టులర్ ఎరప్షన్స్. నెక్స్ట్ ఇంకా సివియర్ అయినప్పుడు డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, ఇవి ఎక్కువ వాచి రాను లారింగ్స్ అవన్నీ మూసుకొని పోయి శ్వాస కూడా ఆడదు. అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ ద డిప్తీరియానా సోర్తుడా చూసుకోవాలి. నాకు సిమ్టమ్స్ ప్రకారం ఇస్తాం అనుకోండి. ఒకవేళ డిప్తీరియా ఉండి శ్వాస ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు మెడిసిన్ ఇవ్వడం ఒక పద్ధతి. మెడిసిన్తో రెస్పాండ్ కాకుండా ఎమర్జెన్సీ కండిషన్లో ఏం చేయాలా? అలోపతి డాక్టర్ని కలిసి ట్రేకియాస్టమీ చేస్తారు వాళ్ళు. ట్రేకియాస్టమీ. మీరు అనకొండ సినిమా చూసారా? అనకొండ సినిమాలో ఆయనకి ఇది సముద్రంలో దుంకి నోట్లో ఇది పోతా అనమాట. అప్పుడు ఇంకా ఒక క్షణంలో చనిపోతాడు. ఇంకా టక్కన ఏం చేస్తాడు? ఇట్లా కోసేసి ఇక్కడ చిన్న పెట్టేశారు, అని గాలి వచ్చేసి మళ్ళీ ప్రాణం బతుకుతాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రేకియాస్టమీ అంటారు. సినిమాలో విజయ్ సినిమాలో కూడా ఉంది. ట్రేకియాస్టమీ ఎయిర్పోర్ట్లో చేస్తాడు. మనకు అది కాదు, మనకు అర్థం కావడానికి ట్రేకియాస్టమీ అంటే ఎటువంటి కేసెస్లో చేయాలి అని కూడా ఐడియా ఉండాలి. వెన్ దెర్ ఈస్ డిఫికల్ట్ ఇన్ రెస్పిరేషన్, చోటుతో చాలా సీవియర్ నుండి రెస్పిరేషన్ ఆడబోయిన ఎమర్జెన్సీ కండిషన్లో అప్పుడు ట్రేకియాస్టమీ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేస్తారు. అది ట్రేకియాస్టమీ. ముక్కు పనిచేయనప్పుడు ముక్కు పనిచేయ నోరు పనిచేస్తారు సార్, కానీ ఇక్కడ గొంతు నొప్పి కదా కాంప్లికేషన్స్లో అట్లా. నెక్స్ట్ డ్రోలింగ్ ఆఫ్ సలైవా. గొంతు నొప్పి సీవియర్గా ఉండి కనీసం ఏది మింగలేక, ఈవెన్ లాలాజలం కూడా మింగలేక ఇట్లా నీరు కాడుతూ ఉంటుంది. మోస్ట్ డేంజరస్ కండిషన్స్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. మోస్ట్ డేంజరస్ కండిషన్స్, యూ హ్యావ్ టు బి అలార్మ్ ఇటువంటి కేసెస్లో. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ ది నెక్. ఈ గొంతు నొప్పి వచ్చి మొత్తం ఇవన్నీ వాచాయనుకో, ఇట్స్ లీడింగ్ టు సివియర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లింఫ్ నోడ్స్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కండిషన్, గుర్తుపెట్టుకోండి. సెప్టిక్ కండిషన్ మొత్తం ఇదంతా స్వెల్లింగ్ ఆఫ్ ది నెక్ అండ్ ఇదంతా ఉంటే మోస్ట్ డేంజరస్ కండిషన్. అంటే కేస్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. యూ హ్యావ్ టు బి అలార్మ్, యూ హ్యావ్ టు టేక్ ఏ సీనియర్ సెషన్ అండ్ యూ హ్యావ్ టు డూ అకార్డింగ్లీ. ఏం చేయాలో అప్పుడు దాన్ని బట్టి చేయండి. దీస్ ఆర్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ ది
సోర్ థ్రోట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేవరకు జనరల్గా గొంతు నొప్పికి ఏం చేస్తాం? ఎవరైనా జనరల్ మెజర్స్. ఫస్ట్ స్టేజ్ ఎకనైట్. ఫస్ట్ స్టేజ్ లో ఎకనైట్ వేస్తాం సార్. జనరల్ మెజర్స్ అంటే మందు కాకుండా చిట్కాలు. వేనీళ్ళు తాగమని చెప్తాం. వేనీళ్ళు తాగమని చెప్తాం సార్. సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేస్తాం. కరెక్ట్. మార్నింగ్ ఏం తినకుండా ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ లో సాల్ట్ వాటర్ గార్లింగ్ చేయాలా, తిన్న తర్వాత కాదు. మళ్ళీ ఉదయం లేవంగానే సాల్ట్ వాటర్ గార్లింగ్ చేస్తే ఆ సోర్ థ్రోట్ ఒక 1 days లో కూడా చాలా మటుకు తగ్గిపోద్ది. మైల్డ్ సోర్ థ్రోట్ అయితే. ఇంతకుముందు చెప్పుకున్న సింగర్స్ థ్రోట్ ఇలాంటి వాటిలో కూడా సాల్ట్ వాటర్ గార్లింగ్ చేస్తే ఏ మెడిసిన్ అవసరం లేకుండా తగ్గిపోద్ది. అట్లా బాగా పొద్దున్నే పరిగెడుపున గోరెచ్చి నీళ్ళు ఇంత ఉప్పేసి అని బాగా గార్లింగ్ చేయించి ఇమ్మిచ్చామని చెప్పాలి. ఒక 3-4 సార్లు అట్లా చేస్తే చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఆ తెమ్మడంతా వెళ్ళిపోయి చాలా ఫ్రీ అయిపోతారు. అందుకని కోల్డ్ కాఫ్స్లో కానీ తెమ్మడ బాగా వస్తున్న కేసెస్లో కానీ సాల్ట్ వాటర్ గార్లింగ్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్. గుర్తుపెట్టుకోండి. అది మొత్తం ముక్కులోంచి నోట్లోంచి మొత్తం తెమ్మడం మొత్తం కక్కేసిస్తుంది. తర్వాత వాళ్ళు చాలా ఫ్రీ అవుతారు. అప్పుడు దగ్గు ఎక్కువ అవసరం పడదు. కాఫ్ ఇస్ ది ప్రొటెక్టివ్ మెకానిజం విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పెల్ ద స్ఫుటం కదా. కాఫ్ ఇస్ నాట్ డేంజరస్ సిమ్టమ్. ఫీవర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ డేంజరస్ సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి. మనం వాటిని అట్లా చూడకండి. ఫీవర్ని కాఫ్ని డేంజరస్ సిమ్టంగా చూడకండి. నెక్స్ట్ కన్స్యూమింగ్ లూక్ వామ్ వాటర్. గోరెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి. గొంతు నొప్పి వచ్చింది అనుకో చల్లనీళ్ళు తాగొచ్చు. వాష్ హ్యాండ్స్ థరోలీ. చేతుల్లో మంచి శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కుంటుండాలి. ఎందుకు? దాంతోనే తింటుంటాం కదా. నెక్స్ట్ అవాయిడ్ షేరింగ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ టు ద పేషెంట్ కదా. మన వెంకట వాళ్ళందరూ చెప్తున్న విషయమే. ఎవరైతే పేషెంట్ ఎంగి తినొద్దు అని చెప్తారు. యాక్చువల్గా ఎవరికైనా మంచిదే. ఇట్ ఈస్ హైజెనిక్ కదా. ఒకరు ఎంగిలో తినకండి, హెల్త్ జాగ్రత్తగా ఉంటుందని చెప్తాను. అట్లా అదే ఇక్కడ కూడా పనికి వస్తుంది. షేరింగ్ తినుకుంటూ మళ్ళీ ఈ చేతి అందులో పెట్టేసి అట్లా వద్దు. ఓకే, అంటే అది ప్రేమ అనుకుంటారు కానీ అట్లా ఉండదు. అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్స్. దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మూతిలో మూతి పెట్టి మాట్లాడడం అలాంటివి చేయొద్దు అలాంటి వాటిని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బాగా సీవియర్ సోర్ థ్రోట్స్ ఉన్నాయి. అయితే మీకు ఈ కేసెస్కి వెళ్ళే ముందు మీకు ఒక డిమార్కేషన్ చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ డిమార్కేషన్ ఏంటి అంటే వెదర్ సోర్ థ్రోట్ కేమ్ ఇన్ ద కోల్డ్ వెదర్ ఆర్ వింటర్ ఆర్ సోర్ థ్రోట్ ఇన్ ద సమ్మర్. దీన్ని బట్టి మొత్తం డ్రగ్స్ మొత్తం సగం అయిపోతాయి. కొబ్బరికాయ చెట్లు సగం అయిపోతాయో మన డ్రగ్ మొత్తం కూడా కంప్లీట్గా వేరే అయిపోద్ది. అర్థమైందా? సమ్మర్లో గొంతు నొప్పులు వస్తే కొన్ని మెడిసిన్స్ వస్తాయి. వింటర్లో చల్లని వాతావరణం వల్ల గొంతు నొప్పులకి వేరే మందులు వస్తాయి. అంతేగాని గొంతు నొప్పులు మామూలుగా కొంతమంది రొటీన్గా ఇస్తుంటారు. హెపార్సల్ఫ్ 6 అని, హెపార్సల్ఫ్ 30 అని ఇస్తూ ఉంటారు. ఎండాకాలంలో కూడా వచ్చారనుకో హెపార్సల్ఫ్ ఇస్తాను పనిచేస్తుందా? అందుకని జాగ్రత్తగా గమనించుకోవాలి. అప్పుడు కూడా హెపార్సల్ఫ్ వాడి కూడా గోరిచ్చని లేకపోతే బాగుంటుంది. మరి ఇట్ ఈస్ ద రాంగ్ ప్రిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి. బ్లండర్ మిస్టేక్స్. అందుకని మెయిన్గా ఇలాంటి పాయింట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకటి ఏంటి అంటే వెదర్ చల్లని వాతావరణంలో వచ్చే గొంతు నొప్పులు వేరు, ఎండాకాలంలో వచ్చే గొంతు నొప్పులు వేరు. చల్లని వాతావరణంలో వచ్చే గొంతు నొప్పులు రఫ్గా చెప్తాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం లేదు కనుక నేను ఎలాబరేట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కొన్ని ఎలాబరేట్ చేస్తాను. కోల్డ్ వెట్ వెదర్లో వచ్చే గొంతు నొప్పుల్లో ఏవేవి? మెయిన్గా చలికాలంలో వచ్చే గొంతు నొప్పులు ఏవేవి? డ్రగ్స్ డల్కమేరా, కామన్ గా ఫస్ట్ లైన్ లో మనం చెప్పుకునేవి డల్కమరా తర్వాత రోడోడెండ్రాన్ సార్. రోడోడెండ్రాన్ సార్. ఓకే
రోడోడెండ్రాన్ ఉంటుంది. చలికాలంలో వచ్చే గొంతు నొప్పుల్లో మెయిన్గా ఫస్ట్ మాకు మైండ్లోకి రావాల్సింది ఏంటంటే అట్లా రావాలి, ఒక సీక్వెన్స్ రావాలి. ఫస్ట్ కామన్ రెమెడీస్ తర్వాత అన్కామన్ రెమెడీస్ గుర్తు రావాలా ప్రాక్టీస్లో, గుర్తుపెట్టుకోండి. అయితే కామన్ రెమెడీస్ ఏంటి? చలికాలంలో వచ్చే వాటి గొంతు నొప్పులు డల్కమర్ ఒకటి, హెపార్ సల్ఫ్, కాలిబైక్రోమ్, రస్టాక్స్, ఇంకా తర్వాత మిగతావన్నీ మీరు ఏం చెప్పుకున్న దాని తర్వాత కాల్కేరియా కావచ్చు, యాట్రమ్ సల్ఫ్ కావచ్చు. ఇంకేమున్నారా? ఎకనైట్ బెలడోనా రాదా సార్? ఎక్వనైట్ బెల్లునా, ఎక్వనైట్ వస్తుంది, బెల్లునా కూడా వస్తుంది. బట్ రేర్ అంటే అవి తక్కువ మనకి తర్వాత కామన్ కాకుండా అన్కామన్లో కూడా వస్తాయి. ఎక్వనైట్ బెల్లునా కూడా వస్తాయి. అందుకని నెక్స్ట్ మీకు ఎలాబరేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నక్స్వామిక, హెపార్ సల్ఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇవి కోల్డ్ ఎయిర్లో వచ్చే గొంతు నొప్పులు. నైట్రిక్ యాసిడ్ వస్తుంది సార్? నైట్రిక్ యాసిడ్ చూడాలి సార్, చూసి చెప్తాను. నైట్రిక్ యాసిడ్ కూడా ఇస్తాం గొంతు నొప్పుల్లో. చూడండి నైట్రిక్ యాసిడ్ చూడండి. నెక్స్ట్ ఎండాకాలంలో వచ్చే గొంతు నొప్పులు కూడా ఏవి మోస్ట్ కామన్గా ఇప్పుడు వచ్చేవి కాకుండా జనరల్ కామన్గా చెప్తాను నేను. ఎపిస్మెల్, లెకసిస్, మెర్క్సాల్, ఫైటోలక్కా ఇవన్నీ కూడా ఎండాకాలంలో వచ్చే గొంతు నొప్పుల్లో చాలా మంచి మందులు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్తాను. ఒక రఫ్గా నాకు ఐడియా ఉన్న కాడికి రాశాను. ఒకటి చెప్తూ నెక్స్ట్ క్లాస్కి వచ్చేవారు ఎలాబరేట్ చేస్తుందండి. ఓకే, ఫస్ట్ బ్రయోనియా కూడా వస్తుంది, జెల్సిమియం వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా సార్ ఎండాకాలమైనా చలికాలమైనా లక్షణాలను బట్టి మందులు అవి ఇవి రెండు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? కారణం మారిపోతుంది, వ్యాధి కారణం చాలా ఇంపార్టెంట్, అది మారిపోతుంది ఎండాకాలం వర్షాకాలం. కాజేషన్ అనుకోండి, మొడాలిటీస్ని బట్టి కాజేషన్ కంప్లీట్గా మారిపోద్ది కనుక డ్రగ్స్ అంతా మారిపోతాయి. కామంగా ఉండే అవకాశాలు తక్కువ, డల్కమర్ ఒక్కటి మాత్రం ఉంటుంది ఉంటాయి. ఓకే, సరే. అయితే కొన్ని కేసెస్ చెప్తాను వినండి. ఇప్పుడున్న కేసెస్లో ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఎట్లా వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చాడు సార్, ఫంక్షన్కి వెళ్ళాను, ఐస్ క్రీమ్ లేదా అక్కడ ఫంక్షన్ కూల్ వాటర్ తాగాను. తాగిన తర్వాత ఆ నెక్స్ట్ డే ముక్కులోంచి నీరుగా గారింది సార్ అని చెప్పాడు. బాగా నీరుగా గారింది. సరే ఊరుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే లైట్గా తలదిమ్మ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అడిగాను, మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిందని చెప్పాడు. మార్నింగ్ స్టార్ట్ అయింది తలదిమ్మగా. అయిన తర్వాత ఆ ఈవినింగ్ అయ్యేవరకు కొంచెం బాడీ పెయిన్స్ వచ్చేసాయి. నోరు ఎండిపోతుందా అంటే నోరు ఎండిపోతుంది కానీ ఎక్కువ తాగాలని లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు నా గొంతు నొప్పుల్లో చాలా మంది కేసెస్లో ఇది కూడా కామన్ సిమ్టమ్గా చెప్తున్నారు. ఏది గొంతు నొప్పి ఉంది కానీ కొంచెమే తాగాలనిపిస్తుంది, ఎక్కువ తాగాలని లేదు. ఆ నెక్స్ట్ డేకి విపరీతమైన నీరసం ఉంటుంది, చాలా నీరసం, కళ్ళు తిరుగుతున్నాయి. ఈ లక్షణాలతో వస్తున్నారు గొంతు నొప్పులు. ఇప్పుడు జనరల్గా ఏ మంది ఇస్తే తగ్గుతుంది? మోస్ట్లీ పల్సటిల్లా సార్. ఇంకా జెల్సిమియం అండి. ఇంకా మళ్ళీ ఇంకో సిమ్టమ్ ఉంటుందో మర్చిపోయాను నేను, విపరీతమైన వికారం కూడా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఒకరేమో ఏం చెప్పారు? పల్స్టిల్ చెప్పారు, ఇంకోరు జెల్సిమియం చెప్పారు. ఇంకా ఇపికాక్ వికారం కనుక ఇపికాక్. సరే, ఇంకా ఏమన్నా చెప్పండి.
లెక్సస్ సార్. ఇపికాక్ లెక్సస్. ఇపికాక్, లెకసిస్. ఇంకా నాట్రమ్ సల్ఫ్. నాట్రమ్ సల్ఫ్. రాసుకోరా, పేరు రాసుకోరా. సో ఇవి నేను చెప్పిన కేసుకు వచ్చిన రెమెడీస్. అయితే మీరు ఏ ఎక్యూట్ కేసు తీసుకున్నా ఎట్లా అప్రోచ్ కావాలని ఫస్ట్ మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఎట్లా ఏం గమనించాలి? కాజేషన్. ఇక్కడ కాజేషన్లో ఇక్కడ హాట్ వెదర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలి? ఫీవర్స్లో ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఎట్లా చెప్పాను మీకు? చిల్లినా హాట్ అని, అది కూడా చెప్పాలి మీకు. ఫేజ్ ఆఫ్ ది డిసీజ్, దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేయాలని చెప్పి. ఫేజ్ ఆఫ్ ది డిసీజ్, వెదర్ ఇట్ ఈస్ ఫాస్ట్ ఆర్ ర్యాపిడ్ డిసీజ్ ఆర్ స్లో అకరింగ్ డిసీజ్, దీన్ని బట్టి డ్రగ్స్ మొత్తం మారిపోతాయి. ఫస్ట్ మీకు చెప్పిన పాయింట్ అదే, ఎందుకంటే దాన్ని బట్టి చాలా మటుకు డ్రగ్స్ మారిపోతాయి, కంప్లీట్ మారిపోతాయి. ఇక్కడ ఏమైంది? ర్యాపిడ్గా వచ్చిందా, స్లోగా వచ్చిందా? గొంతు నొప్పి, ఫీవర్, ఇవన్నీ కూడా మరి స్లో అన్నప్పుడు మీరు ఇప్కాక్ ఎట్లా చెప్తారు? లెక్సిస్ ఎట్లా చెప్తారు? అంటే అందరం నేర్చుకోవడానికి కూర్చున్నాం, తప్పేం లేదు చెప్పడంలో, కానీ మీకు డిఫరెన్షియేషన్ కూడా చెప్తున్నాను. నేను అందరం నేర్చుకోవడానికి కూర్చున్నాం, తప్పలేదు. ఎట్లా ఆలోచించాలి అక్యూట్ కేసెస్లో అనే విధానం కోసం మనం క్లియర్గా ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఒక కేసు వస్తే అక్కడ పేజ్ ఎట్లా ఉంది? ర్యాపిడ్గా ఉందా, స్లోగా ఉందా? ర్యాపిడ్గా ఉందా, స్లో ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి? పేజ్ ఈజ్ స్లో. మరి బెల్లోనా అలాంటి పని చేయవు కదా, ఇప్కాక్ పని చేయదు. ఇప్కాక్లో ర్యాపిడ్ చాలా ఉంటుంది. నెక్స్ట్ లెక్సిస్ కాదు, కొన్ని రూల్ అవుట్ అయిపోయాయి మనకి ఇప్పుడు కదా. ఇంకోటి ఏం చెప్పారు? నాట్రమ్ సల్ఫ్ ఇది అక్యూట్ కండిషన్లో ఎక్కువ మటుకు మనం ఆలోచించి. ఇంకేం చెప్పారు? పల్స్టిల్లా, జెల్సిమియా, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండు స్లోగా రావచ్చు, ఫాస్ట్గా రావచ్చు. అయితే జెల్సిమియా మాత్రం స్లో ఆన్సెట్టే, ఫాస్ట్లో మనం ఆలోచించాం జెల్సిమియా. అందుకని మీకు మోస్ట్లీ జెల్సిమియా 200 వేసాడు. చాలా కేసెస్లో ఇప్పుడు జీనస్ ఎపిడెమిక్గా పనిచేస్తుంది జెల్సిమియా. చాలా కేసెస్లో 60% కేసెస్లో, 100% కేసెస్ అని చెప్పను, 50-60% కేసులో ఈ లక్షణాలు ఉండి, లైట్గా తలదిమ్ముండి, నోరు ఎండిపోతుంది, మత్తుగా నిద్రపోతున్నారు అంటే జెల్సిమియం 200. కొన్ని అవసరం కేసు కొంచెం తగ్గి మళ్ళీ రిపీట్ అయిన కేసెస్లో జెల్సిమియం 1M కూడా ఇవ్వాల్సి వస్తుంది. సివియర్గా గొంతు నొప్పి ఫీవర్స్ ఉంటే కూడా జెల్సిమియం 1M ఇస్తే చాలా మటుకు తగ్గిపోతుంది. జెల్సిమియం చాలా 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 ఇంపార్టెంట్ రెమెడీ మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమైనా ఉంటే నేను చెప్పండి, మళ్ళీ దీని తర్వాత మీకు మెటీరియల్ కూడా చెప్తాను జెల్సిమియం ఒక 2 నిమిషాలు. మీరు అంతవరకు అయితే మీరు మీ సైడ్ కేసెస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక 10 minutesలో మీరు కూడా ఒక కేసు చెప్పుతురు. కానీ జెల్సిమియం కేసులో ఏమున్నాయి మెయిన్గా అంటే, జెల్సిమియంలో గొంతు నొప్పులు ఏముంటాయి ఎక్కువ? మోస్ట్లీ డెవలప్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది జెల్సిమియం ఇస్ ద సోర్ థ్రోట్ డెవలప్స్ ఆఫ్టర్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. వాడు ఐస్ క్రీమ్ కానీ చల్లనీళ్ళు తాగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడికి లక్షణాలు క్రమక్రమంగా కనిపిస్తే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ జెల్సిమియం. సడన్గా వచ్చిందంటే యూ కెన్ రూల్ అవుట్ జెల్సిమియం. గుర్తుపెట్టుకోండి, పేజ్ ఆఫ్ ది రెమెడీస్ మారిపోతాయి, దాన్ని బట్టి రెమెడీస్ చాలా మారిపోతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎక్కువ ఇట్ కమ్స్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్.
సడన్గా వచ్చిందంటే అప్పుడు గొంతు నొప్పులో ఆలోచించాల్సిన రెమెడీస్ ఏంటి? మోస్ట్లీ ఎక్కువ అండ్ బెల్డోన్ సడన్గా వస్తాయి. అర్థమైందా? ర్యాపిడ్ బట్టి మారిపోతుంది. బెల్డోన్ అంటే ఎక్కువ గుడ్. అదే స్లోగా వచ్చింది అనుకోండి ఆర్సీ కల్వం కూడా వస్తుంది ర్యాపిడ్గా వచ్చేవాళ్ళు. చెప్తాను ఆ కేసెస్ కూడా చెప్తాను. ఇక్కడ ఏమైంది? స్లోగా వచ్చింది కనుక సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ సోర్ థ్రోట్ ఇస్ ద జెల్సీమియం. నెక్స్ట్ జెల్సీమియం ఫర్ కోల్డ్స్ అండ్ ఫీవర్స్ ఇన్ మైల్డ్ వింటర్స్. మైల్డ్ వింటర్లో వస్తుంది. ఇప్పుడు వింటర్ టు సమ్మర్ వెదర్ చేంజ్లో కూడా జెల్సీమియం చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇప్పుడు వింటర్ టు సమ్మర్ ఆర్ మైల్డ్ వింటర్లో కూడా కోల్డ్ డ్రై వెదర్లో జెల్సీమియం ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎకనెట్ ఫైర్ ది వైలెంట్ వింటర్స్ అండ్ గ్రేట్ కోల్డ్ విండ్స్ బెల్డోనా. వింటర్స్లో ఎక్కువగా వెరీ వైలెంట్ వింటర్, చాలా చల్లగా వాతావరణం, బాగా విపరీతంగా చల్లి పెడుతుంది అంటే అలాంటి వాతావరణంలో వచ్చే రెమెడీస్ ఇవి. ఎకనెట్ అండ్ సడన్గా వస్తే ఎకనెట్ అండ్ బెల్డోనా గుర్తుపెట్టుకోండి. ఇంత రాసుకోండి. ఎకనెట్ అండ్ బెల్డోనా. ర్యాపిడ్గా వచ్చి కోల్డ్ వెదర్లో వచ్చే వాటిలో ఇది కంపారిజన్ చెప్తున్నాడు. నెక్స్ట్ జెల్సీమియం కటర్స్ ఎక్సైటెడ్ బై వార్మ్స్ మాయిస్ట్ అండ్ రిలాక్సింగ్ వెదర్. తేమ వాతావరణము, ఎండని వాతావరణం, బాగా వేడిగా ఉంది కదా ఇప్పుడు, కరెక్ట్గా ఇలాంటి వాతావరణమే గుర్తుపెట్టుకోండి. బాగా వేడిగా ఉంది, మాయిస్ట్ అండ్ రిలాక్సింగ్ వెదర్. తేమ వాతావరణంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కదా, ఇప్పుడు బాగా ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. ఉక్కపోత ఎక్కువ ఉంటే అలాంటి వాటిలో వామ్ మాయిస్ట్ రిలాక్సింగ్ వెదర్ అంటే తమిళనాడు, చెన్నై లేదా చిత్తూరు అలాంటి ఏరియాస్లో ఎండకు విపరీతమైన ఉక్కపోత అలా ఉంటుంది. విశాఖపట్నం కూడా అనుకోవచ్చు. కాకపోతే విశాఖపట్నంలో అంత వేడి ఉండొచ్చు తెలియదు మరి. తీర ప్రాంతాలు హ్యూమిడిటీ ఎక్కువ ఉండే వాటిలో ఎండలో సమ్మర్ హాట్ హ్యూమిడిటీ మాయిస్ట్ రిలాక్సింగ్ వెదర్లో జెల్సీమియం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ టు బి రిమెంబర్డ్. నెక్స్ట్ సోర్ థ్రోట్, టాన్సిల్స్ రెడ్, డిఫికల్ట్ ఇన్ స్వాలోయింగ్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ డిక్లిటేషన్. ఇక్కడ ఏమైంది? గొంతు నొప్పి ఎక్కువ లేకపోయినా కూడా ఆ నీరసం వల్ల వాడు మింగలేకపోతున్నాడు. ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోయినాయి, వీక్నెస్ అయిపోయింది గొంతు ఇవన్నీ కూడా. నెక్స్ట్ షడరింగ్ యాజ్ ఇఫ్ ఐస్ రబ్డ్ ఇన్ ద బ్యాక్. వెన్నులో చలి. ఇప్పుడు ఎక్కువగా గొంతు నొప్పుల్లో చలి లేవు, అంటే ఇప్పుడు వచ్చే పాయింట్స్లో ఇదేమి వర్కౌట్ కావట్లేదు. చలికాలంలో వచ్చే వింటర్స్లో వచ్చే వాటిలో చలికాలంలో మాత్రం వెన్ను వెంబడి చలి విపరీతంగా ఉంటుంది. అందుకని మనం మెటీరియల్ చదువుతూ ఉంటే మనకు రాని అర్థం అవుతూ ఉంటుంది ఏ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయనేది. హాట్ స్కిన్, హై టెంపరేచర్ విత్ కోల్డ్ ఎక్స్ట్రీమిటీస్. ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది జెల్సీమియం, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఇది. గొంతు నొప్పితో పాటు ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ అరికాలు మాత్రం చల్లగా ఉంటే మాత్రం జెల్సీమియం నేను మాత్రం వేస్తా. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి అరిచేతులు మాత్రం పట్టుకుంటా, మళ్ళీ బాగా చాలా వేడిగా ఉందని అంటారు. పిల్లలు ఉంటారు కదా, చేతులు పట్టుకుంటాను. చల్లగా అయిపోయిందంటే ఆలోచిద్దాం. స్లో అకరింగ్ ఆఫ్టర్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి, తల మాత్రం వేడిగా ఉంది, తలదిమ్మ ఉంది, విపరీతం నీరసం ఉంది, వికారం కూడా ఉంటుంది జెల్సీమియం, గుర్తుపెట్టుకోండి. అది కూడా చెప్తాను ఈ పాయింట్. అందులో ఉంటే మాత్రం జెల్సీమియం షూర్ డ్రగ్. నెక్స్ట్ హాట్ స్కిన్, హై టెంపరేచర్ విత్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, కంజెషన్ ఆఫ్ ది హెడ్. కెంట్ గారు చాలా ఒక పారా మొత్తం అదే చెప్తారు, కంజెషన్ ఆఫ్ ది హెడ్. ఇంకో ఫస్ట్ పారా మీకు జెల్సీమియం ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ చెప్పేది ఏంటి కెంట్ గారు? సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. అర్థమైందా? అప్పుడు జెల్సీమియమే. బ్రయోనియన్ జెల్సీమియం చెప్పుకుంటూ వస్తారు కెంట్ గారు. సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ ఒక ఫస్ట్ పారా మొత్తం జెల్సీమియంలో కెంట్ గారు చెప్పే పాయింట్ అదే. సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ జెల్సీమియం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కంజెషన్ ఆఫ్ ది హెడ్.
తలను వేడిగా ఉంటుంది, అరిచేతులు అరికాలు పుట్టుకుంటే చల్లగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇండికేషన్స్ ఆఫ్ జెల్సీమియా. నెక్స్ట్ వెయిట్ అండ్ టైర్డ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ. ఇంకో ఎంట్రీ పాయింట్ ఏంటి జెల్సీమియా నేను చూసే పాయింట్స్లో ఏంటంటే శరీరం కూడా బాగా బరువుగా ఉండి కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయంటారు. అది కూడా నేను జెల్సీమియా ఎంట్రీ పాయింట్ కింద చూసుకుంటాను. నేను ఒకవేళ కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయి సార్, ఎల్లంతా బరువుగా ఉంది అన్నారనుకో, అప్పుడు క్వశ్చన్స్ చేస్తా. ఎన్ని రోజులు స్టార్ట్ అయింది, తల బరువు ఉందా, పడుకుంటే హాయిగా ఉందా, మత్తుగా ఉందా, అప్పుడేస్తా. అంటే దే ఆర్ ది కన్ఫర్మేటరీ పాయింట్స్. అర్థమైందా? కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయి అంటే ఎంట్రీ పాయింట్ జెల్సీమియం కూడా. కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయి, పడుకుంటే హాయిగా ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్సో. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూసిన లక్షణాలు అనమాట ఇవి. అందుకే మీకు చెప్తున్నాను. విపరీతంగా కాళ్ళు చేతులు లాగుతున్నాయి, కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి, తల వేడిగా ఉంది, తల బరువుగా ఉంది, ఒళ్ళంతా విపరీతమైన నీరసము, కదలబుద్ధి కావడం లేదు, అస్సలు కదలబుద్ధి కావడం లేదు. అట్లా మత్తుగా నిద్రపోతా ఉన్నారు కొంతమంది, గొంతు నొప్పులు వచ్చి. అర్థమైందా? అప్పుడు జెల్సీమియం షూర్ షాట్. డ్రౌజినెస్ కూడా ఉంటుంది కదా సార్? డ్రౌజినెస్ అన్నిట్లో ఉండట్లేదు. ఇప్పుడు కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండట్లేదు. గొంతు నొప్పుల్లో కొన్ని ఫీవర్స్లోనేమో డ్రౌజినెస్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్కువ టెంపరేచర్ ఉండి బాగా ఎక్కువ రోజులు ఉందంటే అప్పుడు జెల్సీమియం. కొన్ని కేసెస్లో మాత్రం డ్రౌజినెస్ ఉంటుంది, కొన్నిట్లో మాత్రం డ్రౌజినెస్ అంటే వెంటనే. ఇప్పుడు ఇంకా మాకు అర్థమైపోతుంది కదా, జెల్సీమియం అంటే మీకు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ముక్కు నుంచి నీరు, తర్వాత తలదిమ్మటం, తర్వాత కాలు చేతులు చల్లగా ఉండడం, నెక్స్ట్ బాడీ అంతా లాగడం, విపరీతమైన కాళ్ళు చేతులు లాగడం, పడుకుంటే హాయిగా ఉంది. ఇవి ఇప్పుడు వచ్చిన పాయింట్స్, ప్రాక్టికల్ పాయింట్స్ ఆఫ్ ది జెల్సీమియం. గుర్తుపెట్టుకోండి. సోర్ థ్రోట్ కమ్స్ గ్రాడ్యువల్లీ విత్ మస్కులర్ వీక్నెస్. విపరీతమైన నీరసం ఇస్తూ ఉంటుంది జెల్సీమియం వాడు. విపరీతమైన నీరసం, కళ్ళు తిరుగుతాయి అంటాడు. అది కూడా ఎంట్రీ పాయింట్. గుర్తుపెట్టుకోండి. జెల్సీమియం యొక్క ఎంట్రీ పాయింట్ ఏంటంటే కళ్ళు తిరగడం, ఒళ్ళు తిరగడం. ఇవన్నీ కూడా జెల్సీమియం యొక్క ఎంట్రీ పాయింట్స్. That come so that the food and drink can come back through nose. Great remedy of diphtheric paralysis. Diphtheric paralysis lo one of the rank remedy జెల్సీమియం. జెల్సీమియం మాత్రం ఇప్పుడు ప్రాణాలు కాపాడుతుంది సార్ చాలా. ఇంకొన్ని పాయింట్ జెల్సీమియం చెప్తాను. ఒకసారి మరి ఎందుకు జెల్సీమియం అయిపోయింది ఈసారి, ఎందుకంటే చాలా కేసెస్ కూడా అవే వస్తున్నాయి. లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాం కానీ డీటెయిల్గా చెప్పలేకపోయాను. ఊరికే మీకు అర్థం కనుక కొన్ని పాయింట్స్ ఇచ్చి వదిలేశాను. జెల్సీమియం వెరీ స్లో, ద రియాక్షన్ ఈజ్ ఆల్సో స్లో. ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు మంది పరంగా సరిపోద్ది. సీనియర్స్కి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఏం పాయింట్స్ అంటే మోస్ట్ ఇన్సీడియస్ కమ్ విత్ డిగ్రీ ఆఫ్ స్లోనెస్. మోస్ట్ ఇన్సీడియస్ స్లోగా వచ్చి డిగ్రీ ఆఫ్ స్లోనెస్ మెల్లగా వస్తుంది. దేర్ కోల్డ్స్ ఆర్ నాట్ టేకన్ ఫ్రమ్ వైలెంట్ కోల్డ్ బట్ ఫ్రమ్ గెట్టింగ్ ఓవర్ హీటెడ్. ఈ పాయింట్ నాకు కెంట్ చెప్పింది, నాకు ఆలోచింపజేసింది బాగా. ఇప్పుడు ఇటువంటి వెదర్లో జెల్సీమియం ఇవ్వడానికి ఇదే పాయింట్. దేర్ కోల్డ్స్ నాట్ ఫ్రమ్ ది వైలెంట్ కోల్డ్స్, దేర్ కోల్డ్స్ డ్యూ టు when the body is overheated. శరీరం బాగా వేడి అయిపోయింది, అప్పుడు గెటింగ్ ఓవర్ హీటెడ్. ఇప్పుడు బాగా వేడి కదా, వేడి జలుబుల్లో నువ్వు జాగ్రత్తగా నీళ్ళ మజ్జిగ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, నీళ్ళ మజ్జిగ ఇవ్వచ్చు వెన్ ఓవర్ హీటెడ్. కంజెస్టివ్ హెడేక్ ఇంతకుముందు చెప్పాను. జెల్సీమియం హ్యాస్ బీన్ మోస్ట్లీ ఇన్ acute troubles. acute troubles చాలా మంచి మందు. జెల్సీమియం ఈజ్ రెమెడీ ఫర్ వార్మ్ క్లైమేట్స్. ఎక్వెనట్ ఈజ్ ద కోల్డ్ క్లైమేట్స్. జెల్సీమియం వార్మ్ క్లైమేట్స్ అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు వచ్చే వాటిలో జెల్సీమియం వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ. నెక్స్ట్ ఎక్యూట్ కండిషన్స్లో కూడా ఉంటుంది. కంజెషన్, కోల్డ్నెస్ ఆఫ్ ది ఫింగర్స్ అండ్ టోస్, ఐసీ కోల్డ్నెస్ ఆఫ్ ది హ్యాండ్స్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫీవర్స్,
స్టూపిడ్, మత్తుగా ఉంటారు అట్లా. రిజిడిటీ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ ది నెక్. ఇది ఇంకా మీకు సమ్మర్లో ఇప్పుడు వచ్చే వాటిలో సన్ స్ట్రోక్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది రిజిడిటీ ఆఫ్ ది నెక్. ఇట్లా నెక్ మొత్తం ఎండకు పోయి ఇచ్చిన తర్వాత ఇదంతా పట్టేస్తుంది. కామన్ సిమ్టమ్ యాక్చువల్గా అది, బట్ మోస్ట్ డేంజరస్ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ స్ట్రోక్ తర్వాత మెడ పట్టేసింది, మెడలో ఇట్లా లేపలేకపోతున్నా అంటే వెరీ డేంజరస్ కండిషన్. ఎందుకు? ఇట్ ఈస్ సిమ్టమ్ ఆఫ్ ఏ సిమ్టమ్ అది? సన్ స్ట్రోక్ తర్వాత సీవియర్ హెడేక్ ఉండి మెడ ఇట్లా లేపలేకపోతున్నా అంటే మోస్ట్ అలారం సిమ్టమ్ ఇట్ ఇస్ అ మెనింజైటిస్. గుర్తుపెట్టుకోండి, మెనింజైటిస్. అందులో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఆల్సో జెల్సీమియం, గ్లోనైన్ ఇలాంటి రెమెడీస్ వస్తాయి ఎండాకాలంలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీ వెన్ ద సిమ్టమ్స్ ఆర్ ఇంటర్మిటెంట్ ఇన్ క్యారెక్టర్. పర్యాంగా వస్తూ ఉంటే ఇది పర్యాంగా వచ్చే వాటిలో ఇది చాలా మంచి ఉంది. మెనీ డిస్టర్బెన్సెస్ ఆఫ్ ది విజన్, కన్ఫ్యూజన్ ఆఫ్ కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నర్వస్ హంగర్, ఆకలి ఆకలి ఆకలి. ఇప్పుడున్న ఫీవర్స్లో సార్ ఏదో ఒకటి తినాలన్నట్టు సార్ అంటున్నాను. నిన్న వచ్చి ఆయన జెల్సేమియస్ తగ్గింది దానికి, ఏదో ఒకటి తినాలన్నట్టుంటారు. నర్వస్ హంగర్ అంటారు దాన్ని, నర్వస్ హంగర్. ఓకే. నెక్స్ట్ sore throat that come on gradually, a little worse from a day to day until it has become a severe throat pain will lead to gelsemium, especially if there is paralytic weakness of all over. క్రమక్రమంగా అట్లా పారాలిసిస్ వస్తే కూడా జెల్సీమియం మంచి రెమెడీ. టంగ్ బికమ్స్ ఆల్సో paralyzed and does not perform its work in an orderly way. రాంగ టంగ్ కూడా పనిచేయదు. ఎందుకు? స్లోగా రాగా పారాలిసిస్ వస్తుంది. అలాంటి వాటిలో కూడా జెల్సీమియం గుర్తుపెట్టుకోండి. ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ ది మజిల్స్ మొత్తం వీక్ అయిపోతాయి, పళ్ళంతా పచ్చిగా అయిపోతుంది. ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ ది మజిల్స్, ట్రెంబ్లింగ్, ఇన్కోఆర్డినేషన్ అండ్ పారాలిసిస్, ఎస్పెషల్లీ రన్నింగ్ విత్ ద హై ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ వర్డ్స్. టెన్షన్ బాగా పడి వీడు మొత్తం ఇటు వణికిపోతూ ఉంటాడు, అప్పుడు కూడా ఇది మంచి మందు. ఓకే, ఇది ఇంకో పాయింట్, మంచి పాయింట్. జెల్సీమియం ఇంకొన్ని పాయింట్స్, ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్కి మాత్రం మీ దగ్గర ఉండే కేసెస్ కూడా ఒకరిద్దరు అని ఎవరైనా నాకు మెసేజ్ పెట్టండి. సార్ ఐ విల్ ప్రజెంట్ 1 or 2 కేసెస్ అని నాకు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో మీ ఏరియాలో ఉండే సిమ్టమ్స్ కూడా తీసుకొని, సోర్ థ్రోట్, కోల్డ్ కాఫ్, ఫీవర్స్లో ఇవి ఇందులో అన్నిట్లో కాదు, సోర్ థ్రోట్, కోల్డ్ కాఫ్స్ అండ్ ఫీవర్స్ ఇలాంటి వాటిలో సీనియర్స్ ఎవరైనా ఆల్రెడీ ట్రీట్ చేసిన వాళ్ళు ఉంటే ఆ లక్షణాలు కేసెస్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ మీకు కూడా టైం ఇస్తాం. ఆ టైంలో మీకు 1 or 2 కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ని సిస్టమేటిక్ వే, అంటే మిగతా వాళ్ళకి గైడెన్స్గా ఉండేట్టుగా మీరు చెప్పాలా కేసెస్, అలాంటివి మనకి ముఖ్యం. నెక్స్ట్ జెల్సీమియం ఇవాళ కంప్లీట్ చేస్తాను ఇంకొక 2 నిమిషాలు. జెల్సీమియం చాలా కాపాడుతుంది సార్, అందుకని దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ. జెల్సీమియం కామన్ కాజ్ కంప్లైంట్స్ మోర్ ఇన్సిడియస్ చెప్పాను, ఓవర్ హీట్ చెప్పాను, వార్మ్ క్లైమేట్స్, మైల్డ్ వింటర్స్ చెప్పాను, గ్రేటెస్ట్ ఫ్లూ రెమెడీ మనకి మిస్ అయిన పాయింట్ ఒకటి, కంజెస్టివ్ కంప్లైంట్స్ చెప్పాను, డల్, డ్రౌజీ, డిజ్జినెస్ అండ్ హెవీనెస్ గుర్తుపెట్టుకోండి. 3 Ds: డల్, డ్రౌజీ, డిజ్జినెస్. 3 Ds ఫర్ ది జెల్సీమియం. హెవీనెస్ కూడా ఉంటుంది, హెవీనెస్ ఆఫ్ ది బాడీ కూడా జెల్సీమియమే. నెక్స్ట్
డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి తెలుసా? ఇది చెప్పుకోలేము మనం. డిశ్చార్జెస్ ఆర్ ఎక్స్కోరియేటింగ్ నాస్ట్రిల్స్ ఆర్ సోర్. డిశ్చార్జెస్ చాలా ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి జలసీమ్యంలో. ఇప్పుడు ఉన్నాయి కూడా అట్లాగే ఉన్నాయి, బాగా ఒరిసిపోయేటట్టు మంట 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 అంటాడు ముక్కు కూడా. అది మనం మిస్ అయిన పాయింట్ ఒకటి. రెడ్ హాట్ వాటర్ పాసింగ్ త్రూ నాస్ట్రిల్స్, బాగా వేడి వేడి నీరు కారిపోతున్నట్టు అది. టైట్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, గ్రేట్ వైస్, ఒళ్ళంతా బరువుగా ఉంటుంది. నెక్స్ట్ సోర్ థ్రోట్ లో టాన్సిల్స్, రెడ్, డిఫికల్ట్ ఇన్ స్వాలోయింగ్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ డిక్లిటేషన్, వీక్నెస్ వల్ల మింగలేకపోతున్నాడు. సోర్ థ్రోట్ కమ్స్ గ్రాడ్యువల్లీ విత్ మస్కులర్ వీక్నెస్ సో దట్ ద ఫుడ్ అండ్ డ్రింక్ కమ్ బ్యాక్ త్రూ నోస్. వాడు మింగలేక బయటికి వస్తూ ఉంటారు, రివర్స్లో వస్తూ ఉంటారు, అంత వీక్నెస్ అనమాట, వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్. గ్రేట్ రెమెడీ ఫర్ పోస్ట్ డిప్థెరిక్ పారాలసిస్, డిప్థీరియా వచ్చి తగ్గిన తర్వాత వచ్చే పారాలసిస్ లో మజిల్స్ వీక్ అయిపోయిన తర్వాత జెల్సీమ్ మాస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ది సోర్ థ్రోట్స్. డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఎస్పెషల్లీ వామ్ ఫుడ్. సోర్ థ్రోట్ డ్యూరింగ్ మెన్సెస్, స్త్రీల ఋతుస్రావంలో వచ్చే గొంతు నొప్పుల్లో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్. హాట్ స్కిన్, హై టెంపరేచర్ విత్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, హాట్ హెడ్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఫింగర్స్ అండ్ టోస్, డేజ్ కండిషన్, డస్కీ రెడ్ ఫేస్, థర్స్ట్లెస్నెస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సమ్మర్ కోల్డ్, థిన్ యాక్రిడ్ వాటర్ ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్ ఉంటాయి. హోర్స్నెస్ ఆఫ్ ది సోర్ థ్రోట్ డ్యూరింగ్ మెన్సెస్, సెన్సేషన్ ఆఫ్ దిస్ లంప్ ఫెల్ట్ బిహైండ్ ది చెస్ట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ ది జెల్సీమియా, చాలా ఇంపార్టెంట్ సార్ జెల్సీమియంలో. ఓకే, ఎనీ డౌట్స్? ఆల్రెడీ 5 minutes అయిపోయింది. ఎనీ డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? జెల్సీమియం క్లియర్, అర్థమైంది అయితే అందరూ కూడా. సార్ నమస్తే సార్. అమ్మ నమస్తే, చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని ఉండి అంటే 3D ఉండి, థర్స్ట్లెస్ ఉండి, ఈ కాళ్ళు చేతులు లాగడం ఇవన్నీ ఉండి, హైపో టెన్షన్ ఉందనుకోండి, అప్పుడు ఇలా వేయచ్చా సార్? హైపోటెన్షన్ ఉన్నా వేయచ్చు. అదే సార్, కాళ్ళు చేతులు లాగడం, ఈ డ్రౌజినెస్, డిజినెస్ ఇవన్నీ ఉండి అట్లా వేయచ్చా అని. వేయచ్చమ్మా, మనకు సిమ్టమ్సే ముఖ్యం. సిమ్టమ్స్ ఆధారంగా అదే సార్, ఏదైనా వేయచ్చు. అదే సార్, అందుకే అడుగుదామని. అంటే బాగా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంది సార్, అందుకని. అంటే మళ్ళీ చూసుకోవాలి డయాస్టోలిక్ ప్రెషర్, మళ్ళీ పెథాలజీ ఎట్లా ఉంది అనేది వేరే కండిషన్. అదే సార్, అదే అందుకే. కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా జెల్సీమియం బాగా పనిచేస్తుంది. యాక్చువల్ గా మీ సిమ్టమ్ చూసుకొని ఉంది సార్, కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ జెల్సీమియం చూసుకోవచ్చు జాగ్రత్త. సరే, అదే సార్, అదే సార్. ఓకే సార్. సార్ వానిషింగ్ థాట్స్ అంటే ఏం సార్? వానిషింగ్ థాట్స్, వానిషింగ్ థాట్స్ అంటే బుర్రకి ఏది తట్టట్లేదు. ఆ సన్ స్ట్రోక్ వల్ల నాకు ఏది ఇప్పుడు నాకు అసలు మైండ్లోకి ఏది రావట్లేదు, పోయి నేను అసలు ఆలోచించలేను అంటుంటారు చూసావా, దాన్ని వానిషింగ్ ఆఫ్ థాట్స్ అంటారు. బుర్రకి ఏది తోయట్లేదు అటువంటి కండిషన్ వానిషింగ్ థాట్స్ అంటారు. ఓకే, ఓకే సార్. ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ స్టూపిడ్నెస్ ఆఫ్ ది మైండ్. మైండ్ అంతా డల్ అయిపోయి ఉంటుంది. సో we'll meet on the Thursday in senior classes. For the next session, please come with your cases and message me. సోమవారం నాడు, నెక్స్ట్ సోమవారం నాడు మెసేజ్ పెట్టండి నాకు, సార్ నేను ఈ కేసు చేశాను, ఈ కేసు చెప్తాను. ఓకే, నెక్స్ట్ సోమవారం నాడు పర్సనల్గా పెట్టండి, లేదా గ్రూప్లో పెట్టేశారు, గ్రూప్లో పెట్టండి బెటర్. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకొన్ని గొంతు నొప్పుల కేసెస్ చెప్తాను. ఓకే, స్వస్తి.